హాయ్ గైస్, వెల్కమ్ టు కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి లిన్వో ఉంటుంది. అలా తనేమో తన హస్బెండ్ చనిపోవడంతో తను ఎవరు చంపారు ఇన్వెస్టిగేషన్ చేయాలని ఒక పర్సన్ అనేది కిడ్నాప్ చేసింటారు. అలాగే తను అనేది ఒక బాడీ గార్డ్ను పెట్టుకుంటారు. తనే అనమాట మన మెయిన్ లీడ్ హీరో. తన పేరు వచ్చేసి లూచెన్ ఉంటుంది. హీరోయిన్ ఎక్కడికి వెళ్ళినా కానీ తను అనేది ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు హీరోయిన్ని. అలా ఒక ప్లేస్కి వెళ్ళి కిడ్నాప్ చేసిన పర్సన్ అనేది అడుగుతుంది, 5 years బ్యాక్ నువ్వు ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఇరుక్కున్నావు కదా, అదంతా కూడా నువ్వే కదా కావాలని చేపించింది. అలాగే దీని అంతటికి కూడా వెనక ఎవరున్నారో చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నీకే తెలియదు చూడని చెప్పేసరికి లూచెన్నేమో డైరెక్ట్గా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి కొట్టేసరికి తనేమో అస్సలు భయపడాడు. అలాగే ఇదంతా కూడా నేనే చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఆ 5 years బ్యాక్ నా ఫియాన్సీ చనిపోయాడు తెలుసా అని చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ ఏమో తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెడ్డింగ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడున్న వెడ్డింగ్ వెన్యూ మొత్తం కూడా ఫైర్స్ అనే అంటుకుంటుంది. అలా హీరోయిన్ ఒక దాంట్లో లాక్ వేసి అక్కడ కూడా ఫైర్లు అంటుకునేసరికి తన్ని సేవ్ చేయడానికి తన కాబోయే హస్బెండ్ అనేది వెళ్తాడు. హీరోయిన్ సేవ్ చేసి తను అనేది చనిపోయి ఉంటాడు. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని, సరే అయితే నేను 2 పేర్లు చెప్తా, అందులో ఎవరున్నారో చెప్పని, మా సెకండ్ అంకుల్ ఉన్నాడా లేదంటే థర్డ్ అంకుల్ ఉన్నారని చెప్పేసరికి మీ థర్డ్ అంకుల్ కాదని భయపడిపోతూ చెప్తుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో అయితే నాకు అర్థమైపోయింది ఇందులో మా థర్డ్ అంకుల్ ఉన్నాడని, నేను ఖచ్చితంగా కూడా కనుక్కుంటాను. అలాగే నువ్వు నాకు కనుక చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తానన్నా కానీ ఆ పర్సన్ ఏమో పట్టించుకోడు. అలా హీరోయిన్ వెంటనే లూచెన్ వైపు సైగ చేసేసరికి లూచెన్ కూడా అతన్ని కొట్టి మళ్ళీ అదే దేంట్లోనే బంధించి బయటకు అనేది వస్తూ ఉంటారు. అలా బయటకు వచ్చిన వెంటనే కొంతమంది రౌడీస్ హీరోయిన్ పైన అలాగే లూచెన్ పైన కూడా అటాక్ చేస్తూ ఉంటారు. అలా లూచెన్ ఏమో తప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నా కానీ వాళ్ళు అనేది అలానే వస్తూ ఉంటారు. ఇలా కాదని హీరో వెంటనే తన డ్రెస్ చేంజ్ చేసుకుని హీరోయిన్ కి చాలా దగ్గర వెళ్ళిపోతాడు. ఇది చూసిన హీరోయిన్ నువ్వు ఒక బాడీ గార్డ్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తే, మేడం అది కాదు, ఇలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మన ఇద్దరు లవర్స్ అనుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. కానీ అంతటితోటి వాళ్ళు అనేది వినరు. మరోవైపు ఏమో హీరోయిన్ కి లూచెన్ అంత దగ్గరకు వచ్చేసరికి తను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ అనేది గుర్తు వస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఫియాన్సీ ఫేస్ అనేది అంతగా గుర్తుండకపోవడంతో హీరోయిన్ ఏమో తన హార్ట్ బీట్ చాలా స్పీడ్ గా కొట్టుకోవడంతో నిజంగా నువ్వు గూచెన్నా అని అనేస్తే హీరో ఏమో ఏం మాట్లాడుకుంటూ సైలెంట్ అయిపోతాడు. అప్పుడే వెనుక నుంచి ఒక పర్సన్ వచ్చేసి మీరే కదా అని హీరో పైన చేయి వేసిన వెంటనే ఒక్కసారిగా వెనుకున్న పర్సన్ కి అనేది గన్ షాట్ తగులుతుంది. అక్కడికి చాలా మంది వచ్చి కూడా హీరోని అలాగే హీరోయిన్ సేవ్ చేస్తారు. అక్కడున్న నేమ్ ప్లేట్ చూసిన వెంటనే హీరోయిన్ ఇది అండర్ వరల్డ్ కి చెందిన మనుషులు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తే హీరో సైగా చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ హీరోయిన్ కి మా డౌట్ ఇంకా పోదు. అలా డైరెక్ట్ గా లూచెన్ అడిగి వాళ్ళంతా కూడా నీకోసం ఎందుకు వచ్చారు, నీకు కూడా మాఫియా దాంట్లో ఏమైనా పని ఉందా ఏంటి అని చెప్పనేసరికి, అలాగే నువ్వెందుకు 3 years నుంచి నా దగ్గరే పనిచేస్తున్నావు అని అంటే, అదేం లేదు, నా గురించి మీకు బాగా తెలుసు కదా, నేను ఎలాంటి సిచ్యువేషన్ లో మీ దగ్గరకు వచ్చాను, మీరు ఆ మాత్రం కూడా నమ్మకం లేదని చెప్తే హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ ఏమో చాలా మంది అనేది కొడతారు. అలా కొట్టడంతో హీరోయిన్ వచ్చి ఆ పర్సన్ అనేది సేవ్ చేసి, ఇప్పటి నుంచి నువ్వు నా బాడీ గార్డ్ లా ఉండాలి, నా సర్వెంట్ గా అని చెప్పేసరికి లూచెన్ కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సరే మీరు చెప్పినట్టే నేను చేస్తానని అంటాడు. అలాగే హీరోయిన్ దానికి అనుకు నీకు 1 month కి 50 million ఇస్తానని చెప్పేసరికి లూచెన్ ఏమో చాలా హ్యాపీగా ఒప్పుకుంటాడు. అవన్నీ హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే లూచెన్ కూడా నేనేమికి తప్పు చేయట్లేదు, అలాగే అగ్నిస్ట్ గా కూడా లేనని చెప్పేసరికి హీరోయిన్ అవునా నేను కూడా చూస్తానని చెప్పి వైన్ తాక్కుంటూనే ఒక్కసారిగా అక్కడున్న నైఫ్ నన్ను తీసుకుంటుంది. తీసుకొని ఇది ఇందులో ఎవరున్నారో చెప్పు, మా అంకుల్ కూడా నాకేమైనా మోసం చేస్తున్నాడా ఏంటని హీరోయిన్ అంటూ ఉన్నా కానీ తనేం పట్టించుకోడు. నెక్స్ట్ డే జియా అనే అమ్మాయి వస్తుంది. తను జూ ఫ్యామిలీకి కూతురు కావడంతో అలాగే తన థర్డ్ అంకుల్కి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటుంది. తను పిలిచిన వెంటనే హీరోయిన్ ఏమో మా థర్డ్ అంకుల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసరికి జియా ఏమో నువ్వు ఆల్రెడీ అబ్రాడ్లో కూడా నీ బిజినెస్ని చాలా డెవలప్ చేసావు కదా, ఇప్పుడు నా హెల్ప్ నీకేముందని చెప్పేసరికి అప్పుడే అక్కడికి లూచెన్ వచ్చి హెల్దీగా ఉండేవి కొన్ని సిగరెట్స్ ఇచ్చేసరికి అది చూసిన జియా ఏమో తనే తీసుకుంటుంది. అలాగే నీ దగ్గర ఉన్న బాడీ గార్డ్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, నా కోసం పంపేయచ్చు కదా అని చెప్పేసరికి హీరో చాలా కోపంగా చూస్తాడు. కానీ హీరోయిన్ ఏమో నవ్వుతూ తనకి లైటర్ వెలిగించమని చెప్పేసరికి లూచెన్ కూడా ఏమాత్రం భయపడకుండా జియాక్ అనేది లైటర్ అనేది వెలిగిస్తాడు. అలా వెలిగించిన వెంటనే తనేమో చాలా దగ్గరగా పిలుచుకొని నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావని తను ఫ్లర్ట్ చేస్తూ ఉన్నా కానీ హీరో ఏమో కేవలం నేను మా మేడం కోసం మాత్రమే పనిచేస్తాను, మిగతా వాళ్ళ కోసం అసలు పనిచేయనని చెప్పేసరికి అది విన్న జియా ఏమో నీకు చాలా మంచి బాడీ గార్డ్ దొరికాడని చెప్తారు. తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ లూచెన్ దగ్గరకు వచ్చేసి నీకు జియా అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగినట్టుంది చూసినామని చెప్తే, నాకు తనంటే అసలు ఇష్టం లేదు, నేను మీకోసం మీరు చెప్పిన పని చేశాను అంతే,
అంతకు మించి ఇంకేం లేదని అంటే హీరోయిన్ కూడా సరే అని అంటుంది. తర్వాత ఒక పార్టీ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడికి కూడా చాలా బిజినెస్ మ్యాన్స్ అనేది అందరూ కూడా వస్తూ ఉంటే అక్కడ జియా ఏమో ఫుల్గా తాగుతూ తనకు నచ్చినట్టు చేస్తూ ఉంటుంది. తన దగ్గర గు ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అనేది ఆ అమ్మాయి పేరు వచ్చేసి గూరనే ఉంటుంది. అలా గూరనేమో జియా దగ్గరికి వెళ్ళి చాలా క్లోజ్ గా తనకి ఏమీ తెలియనట్టు ఒక ఇన్నసెంట్ లాగా యాక్టింగ్ చేసేసరికి తన నిజ స్వరూపం అదే అని ఎక్కువ రోజులు హీరోయిన్ పనిచేయదు. అలాగే వాళ్ళ సెకండ్ అంకుల్ కూడా నాకు చెప్పాడని తను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి హీరోకి అనేది డాష్ ఇస్తుంది. అలా హీరో కూడా తను చూసి మేడం మీరని చెప్పేసరికి తను కూడా అవును నేనే అని అంటారు. అప్పుడే తన బాడీ గార్డ్ ని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి జియాన్ అనేది కొడుతుంది. ఇది లిన్ ఫ్యామిలీకి సంబంధించిన పార్టీ, అలాంటప్పుడు ఇందులో ఉన్న అసిస్టెంట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, అలాగే నువ్వెలా ఉండాలో తెలియదని చెప్పేసరికి జియా ఏమో తాగిన మత్తులో నా హీరోయిన్ అలానే తిడుతూ ఉంటుంది. అలా నీ హస్బెండ్ గూచెంగ్ ఎలాగో చనిపోయాడు కదా, తన కోసం ఇంతగానో ఆలోచిస్తున్నావా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి తన్ని కొట్టి కింద పడేసి మా తాడంకులకి చెప్పు నేను ఎలాగైనా కానీ లిన్ గ్రూప్ అలాగే లిన్ ఫ్యామిలీ మొత్తం కూడా నా కంట్రోల్లోనే ఉంటుందని చెప్తుంది. అప్పుడే అక్కడికి గూరన్ వచ్చేసి తను తాగిన దాంట్లో ఏదో మాట్లాడుతుంది, మీరు పట్టించుకోవద్దని అని చెప్తున్నా కానీ హీరోయిన్ ఏమో తన అసిస్టెంట్స్ ని పిలిచి తన అనేది అక్కడి నుంచి పంపించేస్తారు. అలా వాళ్ళు లోపలికి వెళ్ళిన జియా ఏమో గూరన్ తోటి నేను తను అస్సలు బతకనివ్వను, అలా తను ఇప్పుడే చంపేస్తానని చెప్పేసరికి అది విన్న గూరన్ ఇప్పుడు కాదు నెక్స్ట్ డే మా బ్రదర్ చనిపోయిన రోజు కదా గూచెంగు, అక్కడికి ఖచ్చితంగా తను వెళ్తుంది, కాల్స్ ఉంటే అప్పుడు తన పైన అటాక్ చేయించని చెప్పేసరికి జియా కూడా ఇదే మంచి అవకాశం అని అంటుంది. అలా తను వెళ్ళిపోయిన వెంటనే గూరన్ ఏమో తన నిజ స్వరూపం లేక అనేది వస్తుంది. అలా హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా నీ హెల్పే కదా, హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ కని చెప్తుంది గూరన్. అలా వాళ్ళ సెకండ్ అంకుల్ కూడా నువ్వేమైనా తక్కువ, నువ్వు కూడా ఇందులో పార్ట్నర్వే కదా, కానీ ఎవరికి తెలియనట్టు ఇలా ఇంత మంచిగా యాక్టింగ్ చేస్తున్నావని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ తన కాబోయే ఫియాన్సీ అయిన గూచెంగ్ చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు చనిపోయి 5 years అయింది, నువ్వు ఇంకా ఇప్పటికైనా కానీ నాకు గుర్తునే ఉంటావని చెప్పి తను ఏడుస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఎవరో ఒక తెలియని లిన్వు నన్ను సేవ్ చేయవా, లిన్వు నన్ను సేవ్ చేయవని మాటలు వినిపించేసరికి నిజంగానే గూచెన్ వచ్చాడేమని ప్రతి ప్లేస్ లెక్కనే వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండేసరికి ఒక మనిషి అనేది కనిపిస్తాడు. అక్కడున్న మాస్క్ తీసి చూసేసరికి తను ఎవరో తెలియక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ పర్సన్ ఏమో హీరోయిన్ కి క్లోరోఫామ్ ఇచ్చేస్తాడు. అప్పుడే అనుకోకుండా హీరోయిన్ తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ అనేది నొక్కేసరికి హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ డేంజర్ లో ఉందని. అలా లూచెన్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఒక ప్లేస్ లో కట్టేసి ఉంటారు. అలా తను ఎక్కడుందో తెలుసుకొని చూసేసరికి తన ఎదురుగా జియా ఉంటుంది. ఇదంతా కూడా నా ప్లాన్, నీకు నచ్చిందా, ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి నీకు హస్బెండ్ చనిపోయాడని చాలా డిప్రెషన్ లో ఉన్నావు కదా, నేను కూడా తన దగ్గరికే పంపించేస్తాను, నువ్వు ఇప్పుడు నుంచి టెన్షన్ పడాల్సిన పని లేదని అంటే అప్పుడు అక్కడికి లూచెన్ అనేది వస్తాడు. అలా తను రావడం చూసిన జియా ఏమో కోపంగా సరే అయితే నువ్వు తన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చావు కదా, నాతో పాటు మీరు కూడా అందరు చనిపోండి, అప్పుడు ఎవరు కూడా బతకాల్సిన పని లేదని చెప్పి తను ఏదో సైకోలాగా నవ్వుతూ ఉంటుంది. అది చూసిన లూచెన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నా కానీ పట్టించుకోకుండా లైటర్ తోటి అక్కడంతా కూడా కాల్చేస్తుంది. అది చూసిన లూచెన్ ఏమో వెంటనే సీసీ అనుకుంటా ఆ నిప్పుల్లో అనేది ఎగిరేస్తాడు. అలా డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి హీరోయిన్ ఏమో తనకి ఏది కూడా అక్కడ ఏం జరుగుతుందనే గుర్తు కూడా ఉండదు. ఎందుకంటే 5 years బ్యాక్ ఇలాగ తన పెళ్లి రోజు గూచెన్ సేవ్ చేసి ఉంటాడు. అలా సీసీ అని పిలిచి తన దగ్గరికి వెళ్ళి తను సేవ్ చేసి అందులో తను బలైపోయి ఉంటాడు. అవన్నీ కూడా తనకు గుర్తొచ్చి ఇప్పుడు సేమ్ లూచెన్ కూడా అలానే పిలిచేసరికి అనుకోకుండా వెనుక్కున్న ఒక రాయి హీరో భుజాలపై తగులుతున్నా కానీ సిసి నీకేం కాలేదు కదా, నువ్వు జాగ్రత్త అని చెప్తే హీరోయిన్ ఏమో లూచెన్ నీకు చాలా దెబ్బలు తగిలాయి అని చెప్పినా కానీ పర్లేదు మనం ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళేసరికి ఒక్కసారిగా జియా వేసిన అవన్నీ అవుట్లకి కూడా అక్కడ ఉన్న బిల్డింగ్ మొత్తం కాలిపోతుంది. అప్పుడే అక్కడికి జియా వాళ్ళ నాన్న అనేది వస్తాడు, తన పేరు వచ్చేసి వెంచెంగ్ ఉంటుంది. అక్కడికి వెంచెంగ్ రావడం చూసి తను మా అంకుల్ వాళ్ళ అసిస్టెంట్ కదా, థర్డ్ అంకుల్ వాళ్ళ అసిస్టెంట్ అని చెప్తే అక్కడున్న పేలుడు దాంతో హీరోయిన్కి చాలా దెబ్బలు తగలంతో అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. వెంచెంగ్ ఏమో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కూడా లేరు. జియాకు మాత్రం చాలా ఇంజరీస్ అయ్యాయని చెప్తే తన హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి, అలాగే హీరోయిన్ అలాగే హీరో కూడా ఇక్కడే ఉంటారు, వాళ్ళని వెతకండి, వాళ్ళని ఇప్పుడే చంపడానికి కరెక్ట్ టైం, అలాగే ఎవరికి వాళ్ళిద్దరు కూడా బయటకు రానికి వీల్లేదని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మా హీరోయిన్ అలాగే హీరో కూడా ఒక రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే హీరోకి చాలా అనిపించి ఫీవర్ అనేది వచ్చి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ తనని చాలా టైమ్స్ ప్రొటెక్ట్ చేశాడు, ఇదొక టైంలో ప్రొటెక్ట్ చేస్తే తప్పేముందని చెప్పి తను అనేది ఇద్దరికి కూడా తన జాకెట్ అనేది కప్పి అక్కడే పడుకుంటారు. అలా అక్కడ పడుకునేసరికి హీరోకి అనేది కొంచెం మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చిన వెంటనే హీరోయిన్ నుండి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తే అవును
బానే ఉన్నాను. అలాగే నీకేం దెబ్బలు తగలలేదని అంటే నాకు చాలా బాగున్నాను. నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్తారు. అలా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మళ్ళీ సేమ్ మాఫియా గాడికి సంబంధించిన కొంతమంది అనేది వస్తారు. అలా వాళ్ళు రావడం చూసి నీ హీరోయిన్ భయపడుతూనే వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తే నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. వాళ్ళు వేరే వాళ్ళు వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారంటని వాళ్ళని అక్కడి నుంచి అనేది తీసుకొని వెళ్ళిపోమని చెప్తారు. ఇదంతా హీరోయిన్ కి కొంచెం డౌట్ గానే ఉన్నా కానీ కావాలనే హీరో ఎదురుగా చెప్పడానికి ఇబ్బంది పడిపోయి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ తన గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తారు. హీరో ఏమో అవన్నీ కూడా తనకి తెలిసి ఇక్కడికి వెంచెంగ్ వచ్చాడు. అలాగే తన అసిస్టెంట్ వాళ్ళ తాడంకులే కదా, ఇవన్నీ కూడా కావాలని వాళ్ళ తాడంకులు ప్లాన్ వేసి ఉంటాడు. తను ఎలాగైనా కానీ హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పాకి తెలియజేస్తే చాలని చెప్పేసరికి హీరోయిన్ నేను చూసుకుంటానని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళ తాడంకులు అనేది కొడుతూ ఉంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వునే చంపాలని చూస్తున్నావు, కేవలం ఆస్తి కోసం నువ్వు ఇలాంటి పర్సన్ అని అసలు అనుకోలేదని అంటే హీరోయిన్ వాళ్ళ తాడంకులేమో నేను అసలు ఏం చేయలేదు, ఇందులో నాకు అసలు ఏది మాత్రం కూడా తెలియదని చెప్తే నా దగ్గర ప్రూఫ్స్ తో సహా ఉన్నాయని చెప్పి అక్కడికి వెంచెంగ్ అనేది చూపిస్తారు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ ఏమో నిజం చెప్పు, ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వే కావాలని చేసావా ఏంటని చెప్పేసరికి అది విన్న వెంచెంగ్ బాస్ మీరు చెప్పినట్టే చేశాను కదా, మళ్ళీ నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ వాళ్ళ థర్డ్ అంకుల్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇందులో తనకి ఏమాత్రం సంబంధం లేదు. అలా ఇదంతా కూడా వాళ్ళ సెకండ్ బ్రదర్ చేశారని తెలిసినా కానీ బయటకి చెప్పలేక డాడీ నేను ఏం చేయలేదు, నన్ను చెప్పనివ్వండి అని హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పైకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ వాళ్ళ గ్రాండ్ పై ఏమో ఇలాంటి మర్డరర్స్ మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ నుంచి అలాగే లిన్ ఫ్యామిలీలో నుంచి వెళ్ళిపో అని చెప్పి నీకు వేరే సైడ్ కూడా కావాల్సింటే నేను మనీ ఇస్తాను అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసరికి అది విన్న లిన్ వాళ్ళ హీరోయిన్ వాళ్ళ తాడంకులేమో నాకు అసలు ఇందులో ఏ పని కూడా లేదు, నేను అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను, నేను చెప్పేది వినండి డాడీ అన్నా కానీ హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పై వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వాళ్ళ సెకండ్ అంకుల్ కూడా అక్కడ నుంచి నీ వల్లే డాడీకి ఇలా అవుతుందని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి అంకుల్ నిజం చెప్పండి నువ్వేనా నాకు కాబోయే హస్బెండ్ అయిన గూచంగిని చంపిందని చెప్పేసరికి వాళ్ళ తాడంకులు కూడా నాకు తెలియదని చెప్తారు. తర్వాత హీరోయిన్ ఏమో లోపలికి వెళ్ళి లూచెన్క్ అనేది ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అక్కడ చాలా పెయిన్ ఉండడంతో హీరో అలానే భరిస్తూ ఉంటే సరే పర్లేదు ఇంకా కింద కూడా చాలా దెబ్బలు తగిలాయి కదా చూపించి చూస్తానని అంటే హీరో ఏమో తన డ్రెస్ మొత్తాన్ని కూడా విప్పేస్తాడు. అలా విప్పేసి తను అనేది ఫస్ట్ ఎయిడ్ చేపించుకుంటూ ఉంటే హీరోయిన్కి ఇదంతా ఎవరు చేశారు, కావాలనే చేశారా లేదంటే లూచెన్ నన్ను చంపడానికి చేశాడో ఏంటని చెప్పి అక్కడున్న ఫ్రూట్స్ నైఫ్ని తీసుకొని డైరెక్ట్గా లూచెన్ దగ్గరికి అనేది పెడుతుంది. అలా గొంతు దగ్గర పెట్టి నువ్వు కావాలని నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చావా ఏంటి, 3 years దగ్గర నుంచి నా దగ్గర ఉన్నావని చెప్పేసరికి హీరో ఏమో నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి వచ్చాను, నిన్నేమైనా కానీ ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను అక్కడికి చనిపోతానని హీరో అప్పుడు ప్రామిస్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ తాడంకులు మీట్ అవ్వడానికి ఒక దగ్గరికి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ తాడంకులు ఏమో నీకు చిన్నప్పుడు గుర్తులేదా, నువ్వు ఏడుస్తూ ఉంటే మీ పేరెంట్స్ చనిపోయినప్పుడు నేనే కదా దగ్గర చూసుకునింది, అలాగే నేను నీతో కలిసి ఆడుకున్నాను, అలాంటప్పుడు నిన్నెందుకు చంపుతాను, నీకు చిన్నప్పుడు కొంచెం కూడా గుర్తులేవని వాళ్ళ తాడంకులు చెప్పేసరికి అంకుల్ నాకు అన్నీ గుర్తున్నాయి, కానీ మళ్ళీ నువ్వెందుకు ఆ రోజు మా 5 years బ్యాక్ పెళ్లి రోజు హాల్లోకి వచ్చావు, అలాగే ఒక పేపర్ ఎందుకు తీసుకొని వెళ్ళిపోయావని చెప్పేసరికి నేను ఏ పేపర్ తీసుకొని పోలేదని అంటే CCTV ఫుటేజ్లు అన్నీ కూడా దొరికాయి అంకుల్ అని చెప్తారు. అలాగే హీరోయిన్ అలాగే తన హస్బెండ్ కూడా ఆ ఫైర్లోని ఇబ్బంది పడిపోవడము అవన్నీ కూడా తనకు అనేది గుర్తొచ్చేసరికి వాళ్ళ థర్డ్ అంకుల్ ఏమో వెంటనే గుర్తు తెచ్చుకొని ఇదంతా నాకు తెలీదు, మీ సెకండ్ అంకుల్ ఉన్నాడు కదా తనే నన్ను అక్కడికి వెళ్ళి ఒక పేపర్ ఉంటుంది తీసుకురమ్మని చెప్పాడు, అందుకే నేను అక్కడికి వెళ్ళానని ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. అక్కడ వాళ్ళ సెకండ్ అంకుల్ ఏమో వచ్చేసి ఇదిగో హీరోయిన్ ఉన్న రూమ్ లోనే ఒక పేపర్ ఉంటుంది వెళ్ళి తీసుకురామని చెప్పేసరికి వాళ్ళ థర్డ్ అంకుల్ అనేది అక్కడికి వెళ్ళింటాడు. అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను తప్ప అలాగే అక్కడ ఏదో తేడాగా ఉందని చూసాను, అప్పటికి కూడా నాకు అర్థం కాలేదు, అందుకే నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను, అంతకుమించి ఇంకేం లేదని చెప్పి అందులో ఉన్న పేపర్ పైన కూడా నీకు కేవలం ఒక స్పెషల్ గిఫ్ట్ ఉందని చెప్పారు, అలానే డోర్ లాక్ చేయమని కూడా చెప్పేసరికి నేను ఎందుకు అనుకున్నాను అవన్నీ నాకు తెలియదమ్మని చెప్పేసరికి అయితే ఇందులో నువ్వేమీ కూడా ఇన్వాల్వ్ కాలేదు, అలాగే నువ్వే డోర్ లాక్ చేసావా ఏంటనంటే నేను కాదు అవన్నీ కూడా ఒకరు చెప్పడంతో చేశానని అంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ ఏమో చాలా హ్యాపీగా ఉంటాడు, ఇలా వాళ్ళ థర్డ్ బ్రదర్ ని కూడా ఇరికిచ్చి ఇంట్లో నుంచి పంపించేశాను, ఇప్పుడు కేవలం ఉండేది హీరోయిన్, తను కూడా పంపించేస్తే లిన్ ఫ్యామిలీ ఆస్తి మొత్తం కూడా నాకే అని చెప్పేసరికి పక్కనున్న వెంచంగ్ ఇవన్నీ మాటలని మీ మైండే సూపర్ బాస్, మీరు చెప్పినట్టు అన్ని కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి, మీరు చాలా గ్రేట్ అని చెప్పేసరికి అవును కానీ నేను మీ ఫ్యామిలీని అసలు ఎప్పటికీ కూడా మర్చిపోనని చెప్పేసరికి వెంచంగ్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. మరోవైపు మీ హీరోయిన్ ఇదంతా చేయడానికి ఎవరు ఉంటారు, అలాగే హీరో అసలు ఎప్పటికీ కూడా ఇలా చేయడు, తనకి నా పైన చాలా నమ్మకం, నేను తనని నమ్మి తీరాల్సిందే అని చెప్పి అప్పుడే హీరో కింద ఉన్న పుట్టుమచ్చిననే చూస్తారు. అలా సేమ్ ఎప్పుడైతే లూచెన్కి ఎలాగైతే ఉంటుందో అక్కడే వాళ్ళ హీరోయిన్ లవ్ చేసిన అబ్బాయి కూడా ఉంటుంది. అది చూసిన లూచెన్ మీద నాకు ఒక దెబ్బ తగిలిందని తను చెప్పి తప్పించుకుంటాడు. కానీ
కానీ లూచెన్నే గూచంగానే అర్థమయ్యి వెంటనే డిఎన్ఏ టెస్ట్ చెప్పాలని ఇంకొక పర్సన్కి చెప్పేసరికి అవతల పర్సన్ కూడా సరే అంటాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా ఇంటికి అనేది వెళ్ళిపోతారు. హీరో ఏమో తనకి ఇచ్చిన రూమ్ లో వెళ్ళి పడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అదేం అవసరం లేదు, ఈ రోజు ఇక్కడ ఇదిగో ఈ సోఫాలోనే పడుకో అని చెప్పేసరికి లూచెన్ కూడా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తానని అక్కడే పడుకుంటాడు. అలా కొద్దిసేపు అయినాక హీరోయిన్ పడుకుంటే తన హస్బెండ్ అయిన గూచంగా తన కలలో అనేది వస్తూ ఉంటాడు. అలా నిన్ను ప్రొటెక్ట్ చేసాను, అది చాలా నాకు, నువ్వు మంచిగా ఉంటే అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఒకసారిగా హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది. అలా కళ్ళు తెరుస్తూ ఉండేసరికి అక్కడున్న గూచంగేమో తను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్టు తను అనేది అలా ఇమాజినేషన్ చేసుకుని చాలా గట్టిగా తన చెయ్యి అనేది పట్టుకుంటుంది. అలా పట్టుకొని నువ్వు వెళ్ళిపోవద్దని చెప్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న గూచెన్ కాస్త లూచెన్ గా మారిపోయి మేడం నేను మీ బాడీ గార్డ్ అని చెప్పేసరికి హీరోయిన్ ఒకసారిగా మెలకు వస్తుంది. అలా మెలకు వచ్చి కిందకి వచ్చి చూస్తుంటే హీరో పడుకోకపోయినా కానీ పడుకున్నట్టు యాక్టింగ్ అనేది చేస్తూ ఉంటాడు. అలా యాక్టింగ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ నిజంగానే పడుకున్నాడేమని సోఫా దగ్గరికి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే సేమ్ తన హస్బెండ్ ఫ్యూచర్స్ అందులో అనేది కనిపిస్తూ ఉంటాయి. అలా సేమ్ తన నోస్ అలాగే మిగతావన్నీ కూడా గూచెంగ్ లాగే ఉన్నాయని చెప్పి ఎలాగో ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామని తోటి అక్కడ లూచెన్ దగ్గర ఉన్న హెయిర్ శాంపుల్ అనేది తీసుకొని ఒక పాకెట్లో అనేది పెట్టుకుంటుంది. అలా తను అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూస్తే ఒక్కసారిగా లూచెన్ ఏమో తను గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా హక్ చేసుకొని నాతో పాటు పడుకొని ఏదో నిద్రలో కలవరిస్తున్నట్టు తనకి చెప్పేసరికి హీరోయిన్ ఇప్పుడు కనుక వెళ్తే తనకు మెలకు వస్తుంది. అప్పుడు ఎక్కడ ఎందుకు వచ్చారు ఏంటని అన్ని క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా నేను బయటపడతాను కాబట్టి కొద్దిసేపు ఇక్కడే ఉండి వెళ్ళిపోదామని చెప్పి లూచెన్ ఫేస్ టచ్ చేస్తూ అలానే నిద్రపోతుంది. తను నిద్రపోయిందని అర్థం చేసుకున్న లూచెన్ ఏమో ఒక్కసారిగా మెలకు వచ్చి నా ఐడెంటిటీ నీకు త్వరలోనే చెప్తాను, నువ్వు అంతవరకు ఎంత వెతికినా కానీ నేను నీకు కనిపించని సీసీ అని చెప్పి తను కిస్ చేస్తే తను కూడా అలానే పడుకుంటాడు. అలా పడుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్కి మెలకు వచ్చి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఏమో తను వెళ్ళిపోయాడని తెలిసి లేచి చూసేసరికి డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి చూస్తే అందులోనూ సేమ్ కాదని తెలుస్తుంది. అలా హీరోయిన్ నేనే చాలా ఎక్కువగా ఆలోచించినట్టున్నాను, లూచెన్ని చూస్తే గూచెంగ్ లాగా అనిపిస్తున్నాడని ఇవన్నీ పట్టించుకోకూడదని ఫైల్ అక్కడ పెడుతూ ఉంటే అప్పుడే లూచెన్ ఏమో లోపలికి వస్తూ ఉంటాడు. ఇది కనుక తనకి చూస్తే ఖచ్చితంగా నా అర్థం చేసుకుంటాడని ఆ ఫైల్ కింద పెట్టేస్తాడు. కానీ హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయినాక ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తూ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. హీరోయిన్ పడుకున్న వెంటనే తను అనేది మాఫియా దగ్గరికి అనేది వెళ్తాడు. ఎందుకంటే హీరో ఒక మాఫియా బాస్ అయి ఉంటాడు. తన ఐడెంటిటీని అనేది మార్చుకొని హీరోయిన్ దగ్గరికి ఒక బాడీ గార్డ్ లాగా వచ్చింటాడు. అలా వెంటనే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఆల్రెడీ తన అసిస్టెంట్ తెచ్చి ఇవ్వడంతో బాస్ మీరన్నట్టే మేడం డిఎన్ఏ టెస్ట్ చేయించారు, అందులో కూడా మీకు మ్యాచ్ చేయండి, మేము చేంజ్ చేసాం ఆల్రెడీ అని చెప్తే హీరో కూడా సరే అంటాడు. కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళ సెకండ్ అంకుల్నే తెలుసుకొని తను ఎవరికి డిఎన్ఏ టెస్ట్ చేయించింది ఎవరి కోసం వెతుకుతుందో అర్థమైందని వెంగ్చెంగ్ని అడిగితే వెంగ్చెంగ్ ఏమో గూచెంగ్ గురించి కనుక్కుంటున్నారని చెప్తే సరే అయితే అలాంటి గూచెంగ్ని మనమే క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, అప్పుడు తను గూచంగా నమ్మి తను అనేది పెళ్లి చేసుకుంటుంది. అలాగే లిన్ ఫ్యామిలీలో నుంచి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు లిన్ ఫ్యామిలీకి వారసులని కూడా అవుతాను కదా అని చెప్పేసరికి వెంచంగ్ అండి ఇప్పుడు ఎక్కడని వెతకాలి బాస్ అని చెప్తే సేమ్ గూచంగ్ ఫ్యూచర్స్ ఉన్న పర్సనే వెతుకు, మిగతావన్నీ కూడా నేను చూసుకుంటానండి హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ చెప్పేసరికి వెంచంగ్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ మొత్తం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మా థర్డ్ అంకుల్ చేయలేదని నాకు అర్థమైపోతుంది, ఇవన్నీ కూడా మా సెకండ్ అంకుల్ చేశాడు, నెక్స్ట్ నా బర్త్డే పార్టీకి కూడా ఉంది, ఇవన్నీ మా గ్రాండ్ పాకి చెప్పలేను ఎందుకంటే తన హెల్త్ ఇప్పుడే చాలా బాగాలేదని చెప్తారు. అలా చెప్పేసరికి హీరోయిన్ ఏమో గూచెంగ్ గుర్తొచ్చి ఫుల్గా తాగుతూ ఉండేసరికి హీరో మీరు ఇంకా ఎక్కువ తాగడం మీ హెల్త్కి మంచిది కాదు తాగొద్దని అని చెప్తే లూచెన్ అంత దగ్గరగా వచ్చేసరికి తనకు అనేది మళ్ళీ గూచెంగే గుర్తొస్తాడు. అలా గుర్తొచ్చేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇది నా పని నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుందని చెప్పి నేను వేరే పర్సన్ అస్సలు ఇష్టపడడానికి వీల్లేదు, నాకంటూ హస్బెండ్ అయినా లవర్ అయినా కేవలం గూచెంగ్ అని చెప్పి తను డైవర్ట్ చేసుకోవడానికి ఫుల్గా తాగి స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా కింద పడిపోయేసరికి హీరో హక్ చేసుకొని ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టు మనం కలిసి ఉందాము, నా ఐడెంటిటీ కూడా రివీల్ చేస్తాను, రియల్ కల్ప్రిట్ దొరికే కూడా త్వరలోనే ఉన్నాడని చెప్పి హీరోయిన్ అనేది లిఫ్ట్ చేసి తన రూమ్ లో అనేది పడుకోబెడతాడు. అలా పడుకోబెడుతుంది తనకి అనేది కిస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే మరోవైపు మీ హీరోయిన్ బర్త్డే నెక్స్ట్ డేనే స్టార్ట్ అవుతుంది. అక్కడికి వాళ్ళ సెకండ్ అంకుల్ అనేది వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది తెలుసా, ఆ సర్ప్రైజ్ కూడా నువ్వు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏంటి అంకుల్ మీ పొజిషన్ కూడా తిరిగి నాకే ఇస్తున్నారా ఏంటని చెప్పేసరికి అది కాదని తను అక్కడ నుంచి
నుంచి సైడ్కి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక సర్వెంట్ అనేది వచ్చి, మేడం ఇది మీకు డెలివరీ ఇవ్వమని చెప్పారు, బయట ఒక పర్సన్ వెయిట్ చేశారు, తన సర్నేమ్ వచ్చేసి కూడా గు అంటే అని చెప్పేసరికి హీరోయిన్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఒక పెండెంట్ అనేది ఉంటుంది. ఆ పెండెంట్ చూసిన వెంటనే సేమ్ మ్యాచ్ చేసరికి అది నిజంగానే తను చనిపోయాడు అనుకున్న తన హస్బెండ్ గూచెంగ్దై ఉంటుంది. అది చూసి హీరోయిన్ తను ఎక్కడున్నాడని చెప్తే ఇదిగో తను ఇక్కడే ఉన్నాడని అంటూ ఉండేసరికి ఒక్కసారిగా గూచెంగ్ అనేది లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తాడు. అది చూసిన హీరో చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే రియల్ గూచెంగ్ హీరో అయి ఉంటాడు, కానీ తను ఒక ఫేక్ పర్సన్ కావడంతో హీరోయిన్ కది తెలియక నిజంగానే తన హస్బెండ్ ఏమో అని గూచెంగ్ నిజంగానే నువ్వు నా కోసం వచ్చావు, అలాగే నీకేం కాలేదని చెప్పేసరికి అవును నేనే, నాకేం కాలేదని చెప్పి తను అనేది నీకు ఇంకా నమ్మకం కలగకపోతే నాతో పాటు ప్రూఫ్స్ చూపిస్తానని చెప్పి ఒక రూమ్ లేక అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా రూమ్ లేక వెళ్ళిపోయిన వెంటనే తనకు అనేది బర్త్ మార్క్ ఉన్న ప్లేస్ అలాగే హీరోయిన్ సేవ్ చేయడానికి వెళ్ళినప్పుడు పైన అనేది ఒక దెబ్బ తగిలింటుంది. ఆ దెబ్బ ఇప్పటికీ కూడా ఉండడంతో వీటితోటైనా నీకు కన్ఫర్మ్ కలిగిందా, ఇప్పటికైనా నేనే గూచంగానే నీకు అర్థమవుతుందని చెప్పేసరికి హీరోయిన్ నమ్ముతుంది. అలాగే చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్ళి గూచంగేమో హీరోయిన్ సేవ్ చేయడానికి ముందుకు నెట్టేస్తే తనకి ఒక గూచెంగ్ మీద పడి తను అనేది అదే ఇంట్లోనే కింద పడిపోతాడు. హీరోయిన్ ఎంత పిలుస్తున్నా కానీ తను పలకకపోయేసరికి అవన్నీ కూడా హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మరోవైపు ఏమో లూచెన్ నుండి తను నిజంగానే ఫేక్, తన మాటలు అస్సలు నమ్మొద్దని హీరోయిన్కి చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నిజంగానే బర్త్ మార్క్ ఉంది, నేను డిఎన్ఏ టెస్ట్ కూడా చేపించాల్సిన పని లేదని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి గూరన్ అనేది వస్తుంది. అలా గూరన్ వచ్చి ఏడుస్తూ మా బ్రదర్ దొరికాడని ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ ఇదన్నింటికి కూడా నేనే కనుక్కున్నాను. ఒక రోజు నేను బిజినెస్ మీటింగ్కి వెళ్ళాను, అక్కడ నాకు ఒక స్టోన్ నచ్చింది, ఆ స్టోన్ చూసుకుంటూ బయటకు వస్తూ ఉంటే అనుకోకుండా ఒక పర్సన్ నాకు అనేది డాష్ ఇస్తాడు. ఆ పర్సన్ ని చాలా మంది కొట్టడంతో తను అనేది పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా తన వీపు పైన ఉన్న బర్త్ మార్క్ అనేది చూసి తను మా బ్రదర్ అని అర్థం చేసుకుని చాలా స్పీడ్గా తన దగ్గరికి వెళ్ళి సేవ్ చేస్తే తనకి నువ్వు తప్ప ఇంకెవరు కూడా గుర్తులేరని అర్థమైందని చెప్పేసరికి అది విన్న లూచెన్నేమో ఇవన్నీ కూడా నిజమని మేము ఎలా నమ్మాలని చెప్పేసరికి మీకు ఇష్టం ఉంటే నమ్మండి లేకపోతే లేదు, అలాగే నేను ఆల్రెడీ డిఎన్ఏ టెస్ట్ కూడా చేపించాను, తను మా బ్రదర్ అని రియల్ అని తెలిసిపోయింది అని చెప్పేసరికి హీరో కోపడుతూనే ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో లూచెన్ మాస్టర్ అస్సలు పట్టించుకోడు. అప్పటికి కూడా హీరో మళ్ళీ మనం డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామన్నా కానీ హీరోని ఒప్పుకోకపోయేసరికి గూరన్నేమో సరే అయితే మళ్ళీ కావాల్సింటే మీరే చేపించుకోండి, నేనైతే ఇందులో మీకు ఫోర్స్ చేయాల్సిన పని లేదు, మీకు మా బ్రదర్ అంటే అంత ఇష్టం లేకపోతే నాకు పంపించచ్చు, నేను చూసుకుంటాను, గూ ఫ్యామిలీ ఏమి చిన్న ఫ్యామిలీ కాదని మీకు కూడా తెలుసు కదని చెప్పేసరికి హీరో నేనైతే మిమ్మల్ని పంపాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుందని గూరని పంపించిన వెంటనే హీరోయిన్ గూచెంగ్ అనేది పిలుస్తుంది. అలా పిలిచి 5 years బ్యాక్ ఏం జరిగిందని నీకు గుర్తుందని చెప్పేసరికి నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాను, కానీ నన్ను స్పృహ తప్పి కింద పడిపోతే నన్ను ఎవరో సేవ్ చేశారు, తర్వాత నాకు ఏమి కూడా గుర్తులేదు, ఆఖరి వ్యక్తిగా గుర్తున్నది నువ్వే అని గూచెంగ్ అనేది చెప్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా హీరోయిన్ చూస్తూ ఉంటాడు. అది చూసిన గూరనేమో హీరోయిన్ అంటే నీకు చాలా ఇష్టం కదా నాకు తెలిసిపోయింది, అలాగే నేను ఇష్టపడిన పర్సన్ కూడా నాకు కాకుండా వచ్చేసింది హీరోయినే అని తను చెప్తూ ఉండేసరికి హీరో ఏం అర్థం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ ఉండి మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది, మనం టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పేసరికి అది విన్న వెంగ్చెంగ్ ఏమో బాస్ ఇవన్నీ కూడా గూరన్కి తెలిస్తే మనం ప్రాబ్లంలో పడతాం కదన్నా, కానీ తనకు కూడా ఇందులో హ్యాండే ఉందని చెప్తాడు. మరోవైపు హీరోయిన్ తన మాఫియా దగ్గరికి వెళ్ళి తన అసిస్టెంట్ నేమో తను ఎవరో కూడా తెలియదా, ఇన్ని రోజులైనా ఎందుకు కనుక్కోలేదు, నేను అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, మిమ్మల్ని ఆల్రెడీ ప్రతి ఒక్కటి కూడా కనుక్కోమని చెప్పాను కదా, ఇలా ఎలా చేశారని చెప్పేసరికి అసిస్టెంట్ ఏమో క్షమించండి బాస్, మళ్ళీ ఇలాంటి పని నేను అస్సలు చేయను అనేసరికి హీరో చాలా కోపంగా ఇందులో కూడా నువ్వు కావాలని చేస్తున్నావే ఏంటి, నీ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసరికి అసిస్టెంట్ అవేం లేవు బాస్ అని చెప్తాడు. నెక్స్ట్ డే హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ గూచెంగ్ వచ్చి నేను మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను, నీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో హీరో వైపు తిరిగి నువ్వు కూడా నాకు ఒక జ్యువెలరీ కావాలి కదా, అది నువ్వు వెళ్ళి తీసుకురమ్మని చెప్పేసరికి హీరో అసలు ఒప్పుకోడు. అప్పుడు గూచెంగ్ ఏమో హీరోయిన్ ఎలాగో నా ఫియాన్సీ, మేమిద్దరం కూడా కలిసే వెళ్ళిపోతాం, నువ్వు ఇందులో రావాల్సిన పని లేదని చెప్పేసరికి లూచెన్ ఒప్పుకోకపోయినా కానీ హీరోయిన్ బలవంతంగా అవి చాలా కాస్ట్లీ జ్యువెలరీ, అలాగే అవి మిలియన్కి సంబంధించింది కాబట్టి అవి తీసుకొని నువ్వు డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి రమ్మని చెప్తాను. హీరో ఏమో ఇంకా తప్పక సరే అని ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకున్న తర్వాత హీరోయిన్ అలాగే గూచెంగ్ కూడా అక్కడ నుంచి మనం వెళ్ళాం పదని కార్లో అనేది వెళ్ళిపోతూ ఉండేసరికి గూచెంగ్ కావాలని హీరో వైపు నవ్వుకుంటూ చూస్తాడు. ఇవన్నీ చూసిన హీరోకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా కార్లో వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో నిజంగానే నువ్వు గూచెంగ్ వేన్ అలాగే ఇన్సిడెంట్ నీకు గుర్తుందా లేంటని చెప్పేసరికి అవును నాకు అన్ని కూడా గుర్తు, మనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్పి నువ్వు చాలా గట్టిగా పట్టుకో, మనల్ని చాలా మంది ఫాలో అవుతున్నారని చెప్పేసరికి
హీరోయిన్ కూడా అలానే పట్టుకుంటుంది. కానీ సడన్ లోనే చాలా మంది వచ్చి హీరోయిన్ చంపడానికి చూస్తే అక్కడ గూచెంగ్ వెళ్ళి తను అనేది అడ్డం పడతాడు. అలా గన్ షాట్ కాస్త గూచెంగ్ పడేసరికి హీరోయిన్ అనేది నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసరికి తను పారిపోతూ ఉంటే మిగతా గార్డ్స్ అంతా కూడా నువ్వు చెప్పినట్టు చేసాం కదా, తనేమో నిన్ను ఇడిచిపెట్టిపోతుందో చూడని చెప్పేసరికి ఆ గూచంగా మా రౌడీస్కి అనేది హీరోయిన్ పట్టుకోమని చెప్తారు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసరికి తను నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇప్పుడు నేను లిన్ ఫ్యామిలీ కూడా అసలు సేవ్ చేయలేదని హీరోయిన్ అంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి తన గన్ షాట్ తో కాల్ చేస్తాడు. అలా కాల్ చేసేసరికి హీరోయిన్ దగ్గరికి వెళ్తే హీరోయిన్ ఏమో నా హార్ట్ బీట్ ఎందుకు ఇంత స్పీడ్ గా కొట్టుకుంటుందని అంటూ ఉంటే ఒక్కసారిగా తననే సెగ చేస్తాడు హీరోని చంపేమని. కానీ వెంటనే హీరో చూడడంతో తన పైన కత్తిని అనేది పట్టించుకొని ఆ రౌడీకి చెప్పేస్తాడు. అలా నన్ను కూడా చంపితే నేను ఇక్కడ కూర్చొని చంపేస్తానని బ్లాక్మెయిల్ చేసినా కానీ హీరో ఏమాత్రం పట్టించుకోకుండా అలానే గన్ పెట్టేసరికి తను అక్కడ నుంచి పారిపోతాడు. అలా గూచంగ్ అనేది లోపలికి తీసుకుని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఫుడ్ తీసుకొని వస్తుంది. తను కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళిపోయేసరికి అందులో ఉన్న ఒక పీనట్స్ కర్రీని చూసి నువ్వు మర్చిపోయావా, నాకు పీనట్స్ అంటే అసలు పడవని, అలాగే అవి తింటే చాలా అలర్జీ వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ అవును నేను మర్చిపోయాను, నీకు ఇంకా గుర్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసరికి గూచంగేమో తన మనసులో తాను నువ్వు నన్ను ఇంకా టెస్ట్ చేస్తున్నట్టున్నావు కదా, నేను కూడా ఏం తెలియనట్టు అలానే చేస్తానని చెప్పి తననే తింటాడు. అలాగే హీరోయిన్ అనేది ఒక సూప్ చేసుకొని వస్తే తననేది ఆ తాగడంతో హీరోయిన్ నవ్వుకుంటూ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరో ఉండి తనకనే చెప్తూ ఉంటాడు అలా తను నిజంగా మంచివాడు కాదని. అలా గూచంగ్ వైపు చూసి నేను నిన్ను ఎప్పటికి కూడా చూస్తూనే ఉంటాను నా కళ్ళతోనని చెప్పేసరికి తను అవేం పట్టించుకోడు. అప్పుడే గూచంగ్ దగ్గరికి వాళ్ళ సెకండ్ అంకుల్ అలాగే వెంచెంగ్ కూడా వచ్చేసరికి గూచంగ్ ఏమో తనకు ఆల్రెడీ నా పైన డౌట్ వచ్చినట్టుంది, అందుకే తను డౌట్ పడుతుందని చెప్తే అయితే నువ్వేం టెన్షన్ పడద్దు, ఎంత తొందరగా అయితే అంత తొందర నీకే అలాగే హీరోయిన్ కి పెళ్ళయ్యేటట్టు చేస్తానని చెప్పేసరికి అది విన్న గూచంగ్ భయపడిపోతాడు. కానీ నా ప్లాన్స్ నాకున్నాయి, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నువ్వు ఇన్ని రోజులు కూడా పూర్గా ఉన్న పర్సన్ రిచ్ అవుతావు, ఆ మాత్రం కూడా నీకు నమ్మకం లేదా ఏంటని చెప్పేసరికి గూచంగ్ సైలెంట్ అయిపోతాడు. అలా ఇలా అయితే మంచిది కాదని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ప్లాన్ వేయాలని చెప్పి తను అనేది హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి అనేది వెళ్తాడు. మరోవైపు మీ హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉండేసరికి తను నన్ను సేవ్ చేశాడు, ఆ మాత్రం కూడా నేను నమ్మలేను, తనే రియల్ అయిన గూచంగ్ అని చెప్పేసరికి తను ఫేక్, నేను చెప్పేదైనా వినండి అంటే హీరోయిన్ ఏమో నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయో చూపించు, నీవా బాడీగార్డు లేకుంటే నేనా, నాకు నువ్వు చెప్తున్నావు ఏంటని చెప్పేసరికి హీరో సైలెంట్ అయిపోతాడు. అప్పుడు అక్కడికి సర్వెంట్ వచ్చేసి మీ గ్రాండ్ పాకి బాగాలేదు రండి అని చెప్పేసరికి హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ గ్రాండ్ పా ఏమో నువ్వు చాలా కష్టపడుతున్నావని నాకు తెలుసు, ఇన్ని ఇయర్స్ కూడా గూచంగ్ కనిపించగా చాలా బాధపడ్డావని కూడా నాకు తెలుసు, అలాగే ఇప్పుడు ఎలాగో గూచంగ్ వచ్చాడు కదా నేను కూడా చాలా ప్రశాంతంగా బతకాలంటే నువ్వు గూచంగ్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అంత త్వరగా వద్దు, నేను ఇంకా కొంచెం వెయిట్ చేయాలనుకుంటున్నానని చెప్పినా కానీ వాళ్ళ సెకండ్ అంకుల్ ఏమో ఏదైతేనేమమ్మ మీ గ్రాండ్ పా కూడా హెల్త్ బాగాలేదు కదా, తను నువ్వే కదా చూసుకోవాల్సింది, మీ గ్రాండ్ పా లాస్ట్ విష్ అనుకో పెళ్లి చేసుకొని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే గ్రాండ్ పా మీకు నచ్చినట్టే మీరు చేయండి, నేను అసలు ఇబ్బంది పడనని తను చెప్పేసరికి అది విన్న సెకండ్ అంకుల్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇవన్నీ కూడా హీరోకి వినిపివు. అలా నెక్స్ట్ డే హీరోయిన్ తన వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయేసరికి అక్కడ హీరో ఎవిడెన్స్ తో సహా తీసుకొస్తాడు. ఇదిగో ఇక్కడున్న గూచంగ్ ఈ విలేజ్ లో ఉంటాడు, అలాగే అక్కడికి వెంచెంగ్ అలాగే తన వైఫ్ కూడా అందరూ కూడా ఉన్నారు, ఇదంతా కూడా మీ సెకండ్ అంకులే కావాలని చేస్తాడు, ఇప్పటికైనా అర్థమైపోయిందా ఏంటని చెప్పేసరికి అవును నాకు అర్థమైంది, నువ్వు కూడా అంతే కదా, నువ్వేమో మామూలు పర్సన్ అనుకున్నావా, ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో సంబంధించిన పర్సన్, అది కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నావు, నీ గురించి కూడా నాకేం తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసరికి హీరో అయిపోయింది నా పని, నా గురించి తను మొత్తం కూడా తెలుసుకొని ఇప్పుడు నేను తనకి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని బాధపడుతున్న హీరోయిన్ ఇప్పుడు ఏమైతే ఏమైంది, నేను లీన్ ఫ్యామిలీ వాళ్ళని అలాగే మా గ్రాండ్ పా లాస్ట్ విష్ కాబట్టి నేను తన్ని పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోకి చాలా కోపం వస్తుంది. అలా కోపం వచ్చి తను కంట్రోల్ చేసుకుంటున్నా కానీ హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి తను నిజంగానే పెళ్లి చేసుకుంటుందేమని చాలా కోపంగా అలాగే గట్టిగా తను చేపట్టుకొని తన దగ్గరికి అనేది లాక్కుంటాడు. అలా లాక్కొని వెంటనే ఒక్కసారిగా తనకు అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు కిస్ చేస్తున్నావు అని చెప్పేసరికి ఎందుకంటే నేనే కదా నీ కూర్చొని అలాగే 3 years గా నీ దగ్గర ఎందుకున్నాను అనుకున్నావు, అలా నేను నిన్ను ప్రొటెక్ట్ చేయాలి, అలాగే రియల్ కల్పరేట్ ఎవరో తెలియాలనుకున్నాను, నా అసిస్టెంట్ అయిన చెన్ఫెన్ సేవ్ చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు, ఎందుకంటే మా డాడీకి కూడా సీక్రెట్ మాఫియా ఉంది, అందులో మా డాడీనే మెయిన్ లీడ్, తర్వాత నేను సెకండ్, అలా నా ఫేస్ మొత్తం కూడా కాలిపోవడంతో నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఇప్పుడు ఇలా తయారయ్యానని చెప్పి అలాగే నన్ను నేను చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలని ఇలా మారిపోయానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏడుస్తూనే అయితే నువ్వు నా పక్కనే ఉండి నన్ను చీట్ చేసావు కదా అని తను అనేది కొడుతూ
ఉంటుంది. అలా కొడుతూ ఉన్నా కానీ హీరో పట్టించుకోకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నీకు చెప్పాలనుకున్నాను కానీ రియల్ కల్ప్రిట్ తెలిసేదాకా చెప్పకూడదు అనుకున్నాను. ఇప్పటికి కూడా నేను నిన్నే లవ్ చేస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే తనకనే కిస్ చేస్తుంది. అప్పుడే ఒక్కసారిగా హీరోయిన్ పక్కకు దొప్పి, అంటే DNA టెస్ట్ కూడా చేంజ్ చేపించింది నువ్వే కదా అని చెప్పేసరికి, అవును నా అసిస్టెంట్ తో చేంజ్ చేపించాను అని అంటే, అవును నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే తను పీనట్స్ తింటే అలర్జీ అని తనకు తెలుసు. కానీ నేను పీనట్స్ తో చేసిన ఆయిల్ తోటి ఒక సూప్ ప్రిపేర్ చేసిన అది మాత్రం ఇబ్బంది పడకుండా మొత్తం తాగాడు. అలాగే తనకి ఎలాంటి అలర్జీ కూడా రాలేదు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అప్పుడు నకిలీ గూచెం కూడా ఏమైంది, ఏమైనా తప్పు జరిగిందా ఏంటని అడిగాడు. నేను ఏం తెలియనట్టు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఎవిడెన్స్ కోసం వెయిట్ చేసాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని హీరోయిన్ మొత్తం చెప్తుంది. అలాగే తను పీనట్స్ తో చేసిన ఆయిల్లోని సూప్ అనేది మంచిగా తినేసరికి, అయితే ఈ రోజు మన పెళ్లి రోజు వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించే ప్రోగ్రామ్ పెట్టుకున్నావన్నమాట అని హీరోయిన్ అడిగితే, అవునని తను అనేది అంటుంది. అలా బ్యాక్ సైడ్ నుంచి హీరోయిన్ హగ్ చేసుకొని తను కిస్ చేస్తూ ఉండేసరికి బయట నుంచి నకిలీ గూచంగానే తను పిలుస్తూ ఉంటాడు. అలా పిలుస్తూ ఉండేసరికి హీరోయిన్, మన పెళ్లి అయ్యేదాకా నువ్వు నన్ను మీట్ అవ్వడానికి వీల్లేదు కాబట్టి నువ్వు బయట వెయిట్ చేస్తూ ఉండమని చెప్పేసరికి నకిలీ గూచెం కూడా సరే నువ్వు చెప్పినట్టే ఉంటానని తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరో అలాగే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అలా తనకేమో కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అది చూసిన హీరోయిన్ సైలెంట్ గా ఉండు, తనకి వినిపిస్తే మళ్ళీ మన ప్లాన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుందని చెప్పేసరికి హీరో కూడా సరేనా అలానే అయిపోతాడు. పెళ్లి టైం రావడంతో అక్కడికి హీరోయిన్ అలాగే నకిలీ గూచెం కూడా అక్కడికి అనేది వెళ్తారు. అక్కడున్న హోస్ట్ ఏమో నీకు గూచెంని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అసలు ఇష్టం లేదని చెప్తారు. అది విన్న గూరనేమో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ముందు ముందు ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని చెప్పేసరికి నకిలీ గూచెంగా చేసి నీకేమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి నాకే ఏం కాలేదు, ఒకసారి అక్కడ సైడ్ చూడు ఏం జరిగిందో నీకు అర్థమవుతుందని డోర్స్ వైపు చూసేసరికి అక్కడికి ఏఫెన్ అనే అమ్మాయి అనేది వస్తుంది. అలా డైరెక్ట్ గా వచ్చి తను చూసి, అంటే ఏమైంది ఇక్కడ అందరు కూడా ఎందుకున్నారు నాకు అర్థం కావట్లేదు, మన ఇద్దరం కదా చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాం, అలాగే త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ట్యాంక్ నిజం చెప్పని అంటున్నా కానీ నకిలీ గూచెంగేమో నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ నుంచి వెళ్ళిపోని గట్టిగా అడుగుతారు. అది విన్న ఎఫ్ఏ ఏమో నువ్వు నిజంగానే నన్ను గుర్తుపట్టట్లేదు, అయితే సరే మన కడుపులో ఉన్న బేబీని నాకు గుర్తుపట్టని చెప్పేసరికి వాళ్ళ సెకండ్ అంకుల్ లేచి ఇదంతా కూడా ఏంటి వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది ఇక్కడ మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు అని చెప్పేసరికి, అది విన్న హీరోయిన్, సెకండ్ అంకుల్ మీరే మధ్యలో రావకండి, ఎందుకంటే ఇది నా ఫ్యూచర్ కి సంబంధించింది, అలాగే లిన్ ఫ్యామిలీకి సంబంధించి కాదు కాబట్టి నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఏఫెన్ అనేది పైకి లేపి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయో తను ఏ టైం అని తెలుసుకోవడానికి అని చెప్పేసరికి, ఎందుకు లేవు ఇదిగోండి నా దగ్గర ప్రతి ఒక్క ఫోటో కూడా ఉంది, మేము విలేజ్ లోనే కలిసి బతికాము, అలాగే ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నాము, మేము చాలా బీదవాళ్ళమని తనుండి ఒక రోజు నా దగ్గరకు వచ్చేసి ఒక పని చేస్తే మనకు ఖచ్చితంగా చాలా మనీ వస్తాయి, ఈ పని అంతా కూడా అయిపోయినాక మనం పెళ్లి చేసుకుందామని కూడా నాకు చెప్పాడు అనేసరికి హీరోయిన్ ఏమో ఇంకా DNA టెస్ట్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరో అనేది వచ్చి DNA టెస్ట్ కూడా చూపిస్తాడు. అవన్నీ కూడా చూసేసరికి ఇతను నిజంగానే గూ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ కదా అని రిపోర్ట్స్ తేలడంతో నకిలీ గూచంగా అయిన ట్యాంగ్ ఏమో కింద పడిపోతాడు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారో నిజం చెప్తే బాగుంటుందని చెప్పేసరికి అది విన్న అడాప్టెడ్ సిస్టర్ అయిన గూరనేమో తనైతే గూ ఫ్యామిలీ కాకుండా అప్పుడు తను గూ ఫ్యామిలీలోకి రావడానికి ఎంత ధైర్యం అని తను లేస్తుంది. కానీ వ్యాంగ్చాంగ్ ఇదంతా కూడా నేనే కావాలని చేశానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్, ఎందుకు నువ్వు ఇవన్నీ కూడా కావాలని చేసావంటే కేవలం నీపైనే, నువ్వే మా ఫ్యామిలీని అసలు మంచిగా ట్రీట్ చేసేదాన్ని కాదు అందుకే ఇలా చేశానని చెప్తారు. అవన్నీ విన్న హీరోయిన్ ఏమో ట్యాంగ్ వైపు తిరిగి, ఇవన్నీ కూడా నిజమేనా, ఇప్పుడైనా నిజం చెప్తావా లేదని చెప్పేసరికి తనేమో సైలెంట్గా ఉండిపోయేసరికి హీరో అయితే సరే నా దగ్గర ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉంది నేను చూపిస్తాను ఉండండి అని చెప్పి ఒక వీడియోని అనేది డిస్ప్లే చేపిస్తారు. ఇవన్నీ కూడా ఏఫే అనే అమ్మాయి తననే సీక్రెట్ గా వీడియో తీస్తూ ఉంటుంది. అక్కడ హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ అలాగే వ్యాంగ్చంగ్ కూడా ఉండి, ఇదిగోండి సేమ్ సిమిలర్ ఫేస్ ఉన్న పర్సనే, అలాగే తన గూచెంక్ కూడా కరెక్ట్ సరిపోతాడు, ఈ పర్సన్ కి కేవలం ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను ఒక చిన్న వింటిలో ఉంటున్నాడు కాబట్టి మనం చెప్పినట్టు చేస్తాడని అనేసరికి వాళ్ళ సెకండ్ అంకుల్ కూడా నీకు కావాల్సినంత మనీ ఇస్తాను, నా ప్లాన్ లో కనుక నువ్వు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి, ఇదిగో ఇందులో పాయిజన్ ఉంది, ఒకసారి కనుక తనకి ఇచ్చావనుకో తను చనిపోతుంది, అప్పుడు నువ్వు మనీ తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి ఆ వీడియో అంతా కూడా కంప్లీట్ అయిపోయేసరికి అక్కడికి వాళ్ళ సెకండ్ అంకుల్ వచ్చి ఇదంతా కూడా కావాలనే నా పైన చేస్తున్నారు కదా, నేను పోలీస్ స్టేషన్ పంపిస్తాను పదా అని తను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన ట్యాంగ్ ఏమో తను సేవ్ చేయడానికి వెళ్ళిపోతూ ఒకసారిగా హీరోయిన్ వైపు తిరిగి, ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా నాకు హెల్ప్ చేయని హీరోయిన్ నుంచి అడిగినా కానీ హీరోయిన్ నిజం చెప్పేదాకా నేను అసలు ఏది కూడా చేయనని అంటాడు. అప్పుడే ట్యాంగ్ ఏమో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ దగ్గరికి వెళ్ళి, ఇదంతా కూడా నువ్వే చేసావు కదా, అలాగే లిన్ ఫ్యామిలీ ఆస్తి మొత్తం అలాగే లిన్ ఫ్యామిలీ డాక్టర్ ను కూడా చంపాలని చూసింది కూడా నువ్వే కదా అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పై ఏమో కోపంగా, ఇప్పటికైనా నిజం చెప్పనంటే అవును నేనే చేశాను, అలాగే హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపింది కూడా నేనే, ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం
మొత్తానికి కూడా నేను ఒక్కనే వారసుని కావాలనుకున్నాను, అందుకే ఇలా చేస్తాను. అలాగే మీ థర్డ్ అంకుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసింది కూడా నేనే అని చెప్పేసరికి, అంకుల్ మీకు ఆల్రెడీ అంతా కూడా అయిపోయింది, అలాగే 5 ఇయర్స్ బ్యాక్ కూడా ఫైర్ అంటించింది కూడా మీరే అని తెలిసింది, మీతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరో తెలిసేదాకా నేను ఇక్కడ నుంచి అసలు వదిలిపెట్టనని చెప్పేసరికి, మీరు వదిలిపెట్టేది ఎందుకు, నేను ఆల్రెడీ ఇంకొక ప్లాన్ ప్రకారమే వచ్చానని తనతో పెళ్లిలో ఉన్న మిగతా మనుషులందరినీ కూడా లేచి ఇక్కడ హీరోయిన్ పెళ్లి రోజు తన చావు రోజు కూడా కావాలని చెప్పేసరికి అక్కడ ఉన్న గార్డ్స్ అంతా కూడా హీరోయిన్ దగ్గరికి అనేది వస్తూ ఉంటారు. అది చూసిన హీరో ఏమో తను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా హీరో తన ఐడెంటిటీ అనేది రివీల్ చేస్తాడు. నేను ఎవరో కాదు, గూచెంగ్ని. అలాగే మీరు నమ్మకపోతే నా దగ్గర కూడా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క బ్రాస్లెట్ కూడా ఉంది, ఇదిగోండి. అలాగే మీరు DNA టెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మా గూ ఫ్యామిలీకి సీక్రెట్గా ఒకటి కూడా ఉంది, అది కూడా ఏదో కాదు, మాఫియాకి సంబంధించింది. అలా మాఫియాలో ఇన్ని రోజులు కూడా నేను ఉన్నాను. అలాగే మీరు నా ఫియాన్సీని ఏమైనా చేయాలనుకునే నేను అసలు వదిలిపెట్టనని చెప్పేసరికి, అది విన్న వాళ్ళ సెకండ్ అంకుల్ ఏమో నువ్వు చేసింది చాలు జోక్స్ అని చెప్తే, అవునా జోక్స్ అయితే సరే ఈ జెడ్ పెండెంట్స్ చూడండి మీకు అర్థమవుతుందని చెప్పి తననే దగ్గరగా కలిపేస్తాడు. అది చూసిన వాళ్ళ సెకండ్ అంకుల్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్యాంక్ ఇచ్చింది నకిలీదై ఉంటుంది. అలా మిగతావన్నీ కూడా ఐడెంటిటీ సహా చెప్పేసరికి వాళ్ళంతా షాక్ అయిపోయి అలానే ఉండిపోతే, ఇప్పుడు ఇంకొక పర్సన్ బయటకు రావాలి, ఆ పర్సన్ ఎవరు వస్తారు, అంతవరకు నేను విడిచిపెట్టినానంటే వాళ్ళ సెకండ్ అంకుల్ ఏమో నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, ఎవిడెన్స్ ఉండేదాకా మేము అసలు జైలుకి వెళ్ళేది కూడా లేదని చెప్పేసరికి, నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ఉంది, అలాగే మీకు ప్రతి ఒక్కటి కూడా మాఫియా దాంట్లో ఉన్నాయి, మీకు ఇక్కడికి పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు, ఇంకొక కల్ప్రిట్ ఎవరో చెప్పండి అని అన్నా కానీ హీరోయిన్ వాళ్ళ సెకండ్ అంకుల్ అనేది ఒప్పుకోడు. అలా 5 ఇయర్స్ బ్యాక్ కూడా మీరే కదా ఫైర్ అంటించారు, అలాగే మీతో పాటు ఇంకొకరు ఎవరో కూడా గూ ఫ్యామిలీ వాళ్ళు నీకు హెల్ప్ చేశారు, ఇప్పటికైనా కానీ నిజం ఒప్పుకోండి అని హీరోయిన్ చెప్పేసరికి మధ్యలో ఉన్న గూరన్ అనేది బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చి, అవును ఇదంతా కూడా నేను కూడా కావాలని చేశాను, 5 ఇయర్స్ బ్యాక్ ఫైర్ అంటించాను, కానీ అందులో నా హీరోయిన్ చనిపోతే ఎలాగో నన్ను హీరో పెళ్లి చేసుకుంటాడు, అలాగే మీ అంకుల్ కూడా కావాల్సిన ఆస్తి మొత్తం కూడా వస్తుందని ఇలా చేశాను, కానీ అందులో నా హీరో బలవుతాడని నేను అస్సలు అనుకోలేదని చెప్పేసరికి, అది విన్న హీరో ఏమో షాక్ అయిపోతాడు. అలాగే నేనేమి ఇక్కడికి కావాలని రాలేదు, నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో ఇదిగో ఇక్కడ బాంబు ఆల్రెడీ పెట్టాను, అందులో పేల్చేస్తాను, నాతో పాటు అందరూ కూడా చనిపోతారని చెప్పేసరికి, అది విన్న హీరో ఏమో నువ్వు చాలా మంచిదానివి, నేను చెప్పినట్టు విను, నేను కేవలం నా సిస్టర్గా అనుకున్నాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పినా కానీ తనేమో వినదు. అలా వినకపోయేసరికి హీరో ఏమో ఎమోషనల్గా మాటలు చెప్తూ ఉంటాడు, కానీ గూరన్ కూడా ఏడుస్తూ దీని అంతటికి కారణం కూడా హీరోనే తెలుసు, తనే లేకపోతే మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అని చెప్పి, నేను కేవలం మీ అడాప్టర్ సిస్టర్ని, మీ సొంత సిస్టర్ని కాదు, నాపై నీకు ఎప్పుడు కూడా అలా కనిపించలేదని చెప్తే, హీరో ఏమో నా ఫియాన్సీ అంటూ ఉంటే కేవలం అది హీరోయిన్, అంతకు మించి ఇంకెవరు కూడా ఉండరని చెప్పేసరికి, అది విన్న గూరనేమో కోప్పడుతూ హీరోని గంతో షూట్ చేయాలని చూస్తుంది. అది చూసిన హీరో డైరెక్ట్ గా హీరోయిన్ ముందు వెళ్ళిపోయేసరికి గూరన్ ఇంకేం చేయాలో తెలియక అక్కడే కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉండేసరికి హీరో ఏమో తన గార్డ్స్ తో పంపించి అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటారు. ఇందులో వాళ్ళ సెకండ్ అంకుల్ ఏ తప్పు కూడా లేదని వాళ్ళ సెకండ్ అంకుల్ అనేది అక్కడికి తీసుకొని హీరోయిన్ కి ఎదురుగా పెళ్లి అనేది చేస్తారు. ఇలా వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ గ్రాండ్ పా కూడా ఇంతటితో నా భారం తీరిపోయింది, వాళ్ళిద్దరు కలిసి ఉంటే చాలని చెప్పి అని వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హీరో ఏమో ఇద్దరు కూడా వెడ్డింగ్ రింగ్స్ అనేది చేంజ్ చేసుకుని నేను ఎప్పటికీ కూడా లవ్ చేస్తూనే ఉంటానని హీరో అనేది ప్రామిస్ చేసేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.